నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను సంగీత. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. ఎవరి చేతిలో చూసినా ఫోన్ కంపల్సరీ ఉంటోంది. ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఇంట్లో పిల్లలకు ఛార్జింగ్ పెట్టమని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఓ 9 ఏళ్ల బాలిక ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మృతి చెందింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన కటికాల రామకృష్ణ సుధారాణి దంపతులకు 9 ఏళ్ల కూతురు అంజలి కార్తీక, కుమారుడు వెంకట గణేష్ ఉన్నారు. ఉదయం తండ్రి వద్ద నుండి ఫోన్ తీసుకుంది. దానికి ఛార్జింగ్ లేకపోవడంతో ఆ చిన్నారి తడి చేతులతో ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. విలవిలలాడుతూ కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి గమనించిన తల్లిదండ్రులు చేతులు కాళ్లు రుద్దినప్పటికీ ఏమాత్రం ఉలుకు పలుకు లేదు. ఇక వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే అప్పుడే టాయిలెట్కి వెళ్ళొచ్చిన ఆ బాలిక తన తండ్రి దగ్గర ఉన్న సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి చేతులు తడిగా ఉండడంతో కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. 9 ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచిన చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లలైనా పెద్దవాళ్లైనా ఛార్జింగ్ పెట్టేటప్పుడు చేతులు తడిగా లేకుండా చూసుకోవడం మంచిది.